హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను పచ్చి మామిడికాయ ముక్కలు చేపల ఇగురు చూపిస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మన ఛానల్లో ఎండు మామిడికాయ ముక్కలతో కొరమీను చేపల ఇగురు చూపించానండి. ఇది బొచ్చు చేప అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా చేప ముక్కలు తీసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి కొద్దిగా వేగాక ఆనియన్స్ అండి, ఒక పెద్ద ఆనియన్లో 2 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ వేగాయండి. పచ్చిమిరపకాయలు ఒక 5, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మన ఛానల్ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, కామెంట్స్ కూడా చేయండి. ఇప్పుడైతే టమాటా వేసుకున్నానండి. ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను. టమాటా మామిడికాయ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. టమాటాలు మగ్గాయి. ఇప్పుడైతే చేప ముక్కలు వేసుకుంటున్నానండి. చేప ముక్కలు వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టాలండి. ఇప్పుడైతే రెండో వైపు తిరిగి వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఈ రెండు కొద్దిసేపు మగ్గాక వాటర్ వేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలాయండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మసాలా పౌడర్ వేసుకుంటామండి. కొద్దిగా ధనియా జీరా పౌడర్ అండి, కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. కొంచెం వేసుకుంటున్నానండి. కొద్దిగా కస్తూరి మెత్తి కూడా వేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.